హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు లాస్ట్ టైం చెప్పినట్టు స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నాకు మార్కెట్ ఎలా పరిచయం అని చెప్పాను కదా. ఇక అప్పుడు ఎక్కడో చెప్పుకున్నామంటే అకౌంట్ ఓపెన్ అయ్యిందని చెప్పాను కదా. సో ఫస్ట్ ట్రేడ్ చేయాలని చెప్పి ఫుల్ ఉత్సాహంతో ఉన్నాను నేను. సో ఏమైందంటే ఇక ఏదైనా మంచి కంపెనీ ఉంటే చెప్పన్నా అంటే అప్పట్లో మనకి వాళ్ళు ఆడేది నాటుకో ఫార్మా ఊపులో ఉంది. ఫార్మా సెక్టర్ బాగుందన్నమాట. సో అప్పుడు నా దగ్గర ఉండేది ఒక 40,000 స్టార్ట్ చేశాను 2013-14 మధ్యలో. సో 40,000 స్టార్ట్ అయింది. పెట్టంగానే మంచిగా అంటారు కదా, జనరల్గా అందరికి జరిగేదే నాకు జరిగింది. ఫస్ట్ ట్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది ఆటోమేటిక్. మార్కెట్లో ఎవరిని మ్యాక్సిమం 90% ఇదే జరుగుతుంది. ఫ్రెష్గా ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన ప్రాఫిట్ వస్తుంది. అది మార్కెట్ స్టైల్లో మరి అది తెలీదు. సో నాకు ఫస్ట్ పెట్టంగానే ఒక 1,500 రూపాయలు లాభం వచ్చింది. అబ్బా హ్యాపీ, ఏంది ఇంత ఈజీగా 40,000 పెడితే 1,500 లాభం వచ్చింది, అరే ఇది బాగుంది కదా అని అనిపించింది అనమాట. సో అట్లా వాళ్ళు చెప్పినట్టు నేను తీసుకోవడం అట్లా కొంచెం ప్రాఫిట్ రావడమే అయింది. అంటే ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్ల కొనేవాడిని, వాళ్ళు ఇక్కడ అమ్ముకోరా రిస్క్ ఎందుకంటే అమ్మేసేవాడిని. అంతవరకు బాగుంది. ఏదో అట్లా ఒక 10,000, 7,000, 10,000, 7,000 ఇలా వచ్చేవి ఒక నెలకి నేను చెప్పేది. సో అలా వచ్చేది బాగానే ఉంది, అంత బాగానే నడుస్తుంది. ఇక తర్వాత ఏమైంది, మనకు కొంచెం వచ్చేసరికి స్టాక్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. ఇవి మనం కొంటున్నాం కదా, ఈ రేట్లో కొన్నాం, ఇంకా తగ్గితే మళ్ళీ పెరుగుతుంది. పడంగానే కొనాలి, పెరగంగానే అమ్మాలి. అది ఎందుకు పడుతుంది ఏంటి అంత నాలెడ్జ్ లేదు, అంత అడిగేంత సీను నాకు లేదు. అంటే తెలియదు, ఫస్ట్ అడగాలని, అది ఎందుకు పడుతుంది అనేది తెలుసుకోవాలన్న ఆలోచనతో లేదు. ఓన్లీ మనకు డబ్బులు చుట్టే తిరిగేది మైండ్ మొత్తం. అప్పుడు ఏం తెలియదు కదా, మనకి అసలు చదువుకోలేదు కదా. సో బేసిక్ ఏం తెలియదు. సరే అట్లా ఒక్క రోజు కొంటే 4,000 వచ్చింది. ఒక్క గంటన్నర జస్ట్ కొని ఆపాను, 4,000 వచ్చింది. అప్పుడు వాళ్ళకి వెళ్ళి నేను చెప్తే, అబ్బా ఏందిరా అట్లా పర్లేదురా, బాగానే కొని బాగానే అమ్మేశావు, 4,000 వచ్చింది లాభము, పర్లేదురా అంటే అంటారు చూడండి, కళ్ళు మూసుకొని రాయేస్తే పడితే ఎలా హ్యాపీ ఫీల్ అవుతామో అట్లా జరిగిందన్నమాట నాకు కూడా. నేను ఏదో కొన్నాను, ఆ రేటు ఉంది, డబ్బులు ఉన్నాయి, సో ఎన్ని వస్తాను కొనేసాను, పెరిగింది, అమ్మేశాను, అంతే. ఇది ఒకటే తెలుసు నాకు, పెద్ద రీసెర్చ్ చేసింది లేదు, ఈ బొచ్చు ఏమీ లేదు. సో అట్లా 4,000 వచ్చింది. ఇంకా అప్పుడు అనుకున్నా వీళ్ళని అడగకూడదు, మనం సొంతంగా, మన మైండ్ చాలా గొప్పది, మనమే సొంతంగా ఆడాలి, ఏదైనా సరే మన సొంతంగా డిసిషన్ తీసుకొని ఆడాలి అని స్టార్ట్ అయింది. సో అట్లా ఎంఆర్ఎఫ్ గురించి తెలిసిందన్నమాట. ఎంఆర్ఎఫ్ ఏంది, కంపెనీ గొప్పదా లేదా టైర్లు అమ్ముతారా ఇంకేం తెలీదు. ఎంఆర్ఎఫ్ ఏంది 18,000 ఉండేది రేటు. కానీ నాకేమనుకున్నా స్టాక్స్ తక్కువ వస్తాయి అనుకునేవాని, కానీ అది రోజుకి 2,000, 1,500, 1,200 ఇట్లా మూమెంట్ జరిగేది. అది నాకు బాగా నచ్చింది. అరే ఒక్కొక్కటి కొన్నా ఒక 5 నిమిషాల్లో 500 పెరుగుతుంది, 800 పెరుగుతుంది, ఏదో బాగుంది కదా అని చెప్పి దాంట్లో కొంటే నాకు ఒకటే రోజు 1,200 వచ్చింది. అది హిట్ అయింది. తర్వాత ఇంకేంది CCL అని ప్రోడక్ట్స్ ఉంది, VIP, ఇంకా ఏవో కొన్నాను. సో అట్లా నడుస్తుంది, బాగానే ఉంది. ఒకరోజు మా ఫ్రెండ్ తెలుసు నాకు, ఆయన sharekhand.comలో పనిచేసేవాడు. ఇదంతా అప్పటికే ఒక 6 నెలలు 1 year అయిపోయింది. అప్పటిదాకా నాకు ఏం లాస్ లేదు, వాళ్ళు ఉండేవాళ్ళు వెనక చెప్తుండేవాళ్ళు, బాగానే ఉంది. కానీ మనం అందరూ జరిగినట్టు మనకు జరగదు కదా, అంటే మన బుద్ధి మంచిది కాదు కదా. బేసిక్గా మనకు అంతా తెలుసు అనుకున్నాం కదా, అదే వచ్చిన బాధ. ఒకటి చెప్తే ఏంటే వాడు గురువు అవుతులని, గురువు కాబట్టి వాడు ఎట్లా చెప్తే వినేవాళ్ళం. మనమే తోపులు తురుమంటే అక్కడే పడతాం అనమాట. నేను కూడా అక్కడే పడ్డా. సో నాకు తెలిసిపోయిందనే ఒక యాటిట్యూడ్తో మొత్తం నేనే ఓన్గా కొనుక్కోవాలి, అమ్ముకోవాలనే ఆలోచన వచ్చింది కదా. ఒకరోజు నేను ఫ్రెండ్కి ఇట్లనే క్యాజువల్గా చెప్పా. ఆయన షేర్ఖాన్లో పనిచేశాడు, ఆయన ఆఫీస్ బాయ్గా పనిచేశాడు, దాంట్లో షేర్స్ ఆడేవాడు. అట్లా పరిచయం నాకు, ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ ఎందుకో చెప్దాము ఏమన్నా మంచి, ఆయన కూడా తెలుసు కదా మంచి, మనం ఆనందం తట్టుకోలేక చెప్పాడు అనమాట, నేను కూడా మార్కెట్ ఆడుతున్నా అని. సో ఆయన అన్నాడు, అరే అట్లా ఏది పడితే అది ఆడకూడదు, మంచిగా జాగ్రత్తగా ఆడాలి, అట్లా ఇట్లా అన్నాడు. సరే అక్కడ స్టార్ట్ అయింది. నా మెయిన్ దరిద్రం ఏంటంటే వాడిని ఏ రోజైతే అడిగానో ఆ రోజు స్టార్ట్ అయింది అది. ఇప్పటికే ఈ వీడియో మీకు 4 minutes పైన వచ్చింది. సో నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను మీకు, ఎందుకంటే తక్కువ ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడే గ్రో అవుతుంది. సో ఎక్కువసేపు చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది, మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎక్కడ ఆపానంటే ఒకటి మాట విన్నాను అనమాట. అది సొంత డిసిషన్ తీసుకొని స్టార్ట్ చేసి ఫస్ట్గా ఇంకో వ్యక్తిని కలిసి అక్కడ ఆపుతున్నాను వీడియోని మాత్రం. నెక్స్ట్ వీడియోలో ఇదే మ్యాటర్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.